జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్ లో జగిత్యాల జిల్లా గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వ్యాఖ్యానించారు. గౌరవ ఎమ్మెల్యే గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. వార్డు కౌన్సిలర్ సత్యమణ గారు టాస్ వేస్తారు సార్. అసెంబ్లీ కానీ 11 మెంబర్స్. ప్రవీణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవివర్మ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ ఒకసారి పట్టుకోండి సార్. ఇక్కడ రమణ ముందర వెంకటేష్ అన్న ఎంపైర్ అండ్ టీమ్ ఎంపైర్స్. జగిత్యాల జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సోదరులు తిరుపతి గారు, రెడ్డి గారు, రాజ్ కుమార్, పవన్, మిగతా వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్కు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన సోదరి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వచ్చిన ఎంతోమంది క్రీడామానులకు, యువతకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, గంగపుత్ర సంఘ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు ఈ గీతా విద్యాలయ గ్రౌండ్ ఇచ్చిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈ టైంకి ఎండ బ్రహ్మాండంగా వస్తుంది, కానీ ఇలా మంచి కార్యక్రమం కాబట్టి ఇలా మంచి కొద్దిగా మబ్బులలో కూడా సూర్యుడు కూడా జాపుకున్నాడు మీకు భయపడి. సో ఈనాడు ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిండ్రు, చాలా సంతోషం. చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ పొద్దున్నే ఇది అటెండ్ చేసి పోవాలని చెప్పొచ్చాను. క్రీడలు అంటే నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేవాడిని, అవన్నీ తిరగని. ఈ మధ్య కాలంలో చెప్పుడు ఎక్కువవుతుంది, చేసుడు తక్కువ అవుతుంది యోగా ఇట్లాంటి వాటి విషయంలో. పోయినప్పుడు మాత్రం ఊకదప్పుడు ఉపన్యాసాలు కొడుతున్నాం, సౌండ్ బాడీ వీళ్ళ సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉండాలి, క్రీడలు బాగుండాలి, యోగా చేయండి, నడుము అన్నీ చెప్తున్నాం. కానీ ఈ 4-5 ఏళ్ళు అయింది ఈ రాజకీయాల్లో వాడి నడిచేది లేదు, యోగా చేసేది లేదు, డీలా పడిపోతున్నాం. మరి అది జరగకూడదు, ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమయం ఒక్కతే ఉంటుంది కదా, 24 గంటలు. మామూలుగా చదువుకున్న వాళ్ళకి కావచ్చు, పెద్ద అధికారులకు కావచ్చు, సామాన్య రాజకీయ జీవితంలో ఉన్న కింది స్థాయి వాళ్ళకి కావచ్చు, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి కావచ్చు. కానీ ఆ 24 గంటల్లోనే మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. నేను సరిగ్గా కేటాయిస్తలేదు, కొంత చింతిస్తున్నా కూడా. ఇప్పటికి ఏ రోజు కావాలి అనుకుంటారు, రేపటికి మొదలు పెట్టాలి, లేకపోతే ఇప్పుడు పొద్దుగల కాబట్టి సాయంత్రం మొదలు పెట్టాలి. ఏదో ఒక పరివర్తన పోదు, అలా జరగదు. అట్లీస్ట్ అందరూ కూడా దాంట్లో ఉండాలి. ఇక క్రికెట్ అనగానే ఒకరు బాల్ పట్టుకుని వస్తారు, ఒకరు బ్యాట్ పట్టుకుని వస్తారు. బాల్ బ్యాట్ కాదు, దానికి ఫిట్నెస్ కూడా ఉండాలి. ఆ ఫిట్నెస్ ఉండాలంటే ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం, రన్నింగ్ అవన్నీ చేసినప్పుడే మళ్ళీ ఆటలో రాణించగలుగుతాం. కరెక్ట్ టైంకి వచ్చి బాల్ వేసి వస్తుంది, బాల్ వేస్తుంది కలిసేది కాదు. మరి దాంతో పాటుగా ఈ క్రీడల వల్ల మనందరికీ తెలుసు, ఇవాళ జిల్లా వ్యాప్తంగా క్రీడల పోటీలు ఏర్పాటు చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంది, ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన గంగాపుత్ర యువత ఈ ఆటలలో పాల్గొన్న సందర్భంలో మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పాటు కావడం, ఒకరికొకరికి మంచి పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ జరుగుతాయనే ఆలోచనతోటి ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చాలా సంతోషం, చాలా అవసరం. అదే మరి కారణం ఇవాళ మనం ఇదే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మనం ఒలింపిక్ క్రీడలు ఆడిన కారణం ఏంది,
ప్రపంచవ్యాప్తంగా మన దేశాలు వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పోతారు. అక్కడ మన సంస్కృతి కావచ్చు, మన భాషలు కావచ్చు, ఒకరికి ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక స్నేహభావం పెరుగుతుంది. మన వాళ్ళు అక్కడ పోయినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కలిసి ఉంటారు. సో ఒక దేశానికే ప్రాతినిధ్యం వహించినట్టు. అట్లా మీరు ఇప్పుడు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికే ప్రాతినిధ్యం వహించినట్టు. ఆ రకంగా మీ లోపల కూడా ఒక మంచి స్నేహభావం కూడా పెరగాలనే ఆలోచనతోటి, యూనిటీ ఉండాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేసిండు. చాలా సంతోషం. ఈ క్రీడలో మీరు అందరూ కూడా మంచిగా పాల్గొని గెలుపోవడం అనేది సహజం. పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనం పాల్గొనడం అనేది చాలా ప్రాధాన్యత. గెలవాలని అందరూ ఆకాంక్షిస్తాం. కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయండి. కానీ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.